సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో ఈ వీడియోలో నేను మీకు ఫ్రీ ఫైర్ అడిక్టెడ్ ఫోటో ఎడిటింగ్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ ఎడిట్ వచ్చేసి మనము పిక్సార్ట్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్స్లో చేయాలి. సో ఈ రెండు అప్లికేషన్స్ లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మెటీరియల్ లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఫస్ట్ అయితే మీరు ఇలా ఈ పోజ్ తోటి ఒక ఫోటో అయితే దిగాలి. సో దిగిన తర్వాత మీరు ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఎరేజ్ చేసుకోవాలి. సో ఇలా బ్యాక్గ్రౌండ్ ఎలా ఎరేజ్ చేయాలో నా ప్రీవియస్ వీడియో ఉంది. సో నేను దాని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు అక్కడ చూడవచ్చు ఆ వీడియో. సో అది పిఎన్జీ లాగా కట్ చేసుకున్న తర్వాత మీరు ఈ ఇమేజ్ని మీరు మీ గ్యాలరీలో ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి దీన్ని డైరెక్ట్ పిక్సార్ట్ యాప్లోకి షేర్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ సో దీన్ని డైరెక్ట్ పిక్సార్ట్ యాప్లోకి అయితే మీరు షేర్ చేసుకోవాలి. సో షేర్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో మీకు ఇది పిక్సార్ట్ యాప్లో ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. సో నెక్స్ట్ మీరు ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేయాలి. సో టూల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రీసైజ్ మీద క్లిక్ చేయాలి. సో రీసైజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ 555 క్లిక్ చేసేసి డన్ క్లిక్ చేసి రీసైజ్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎంతవరకు రీసైజ్ అవుతుందో ఆ నెంబర్ చూపిస్తుంది. సో ఇక్కడ నాకు 3089. సో ఇక్కడ నేను డన్ క్లిక్ చేసేసి రీసైజ్ క్లిక్ చేసేస్తున్నా. సో రీసైజ్ అయిపోయింది. అంటే కొంచెం క్వాలిటీ పెరుగుతుంది ఎంబీ అనేది. సో నెక్స్ట్ మీరు ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయాలి. సో యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీ పిఎన్జీ ఏదైతే ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసింది, సో మీరు దాన్ని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో నేను దీన్ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో యాడ్ చేసేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీకు పైన రైట్ క్లిక్ కనిపిస్తుందా, సో ఇది క్లిక్ చేసేసేయాలి. సో క్లిక్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో క్లిక్ చేసేసి మీరు ఇక్కడ ఈ ఫ్రీ ఫైర్ అనే టెక్స్ట్ పిఎన్జీని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ పైన యాడ్ చేసేస్తున్నా. సో ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఈ పిఎన్జీని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. ఈ పిఎన్జీ సో యాడ్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ నేను ఫోన్ పైన ఇలా ప్లేస్ చేసేసుకుంటున్నా. సో ప్లేస్ చేసేసుకున్న తర్వాత నేను మళ్ళీ దీని మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో కొంచెం ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడ ఎరేజర్ సింబల్ క్లిక్ చేసి హార్డ్నెస్ డిక్రీజ్ చేసి కొంచెం సైజ్ పెంచి లిటిల్ బిట్ నేను ఇట్లా ఎరేజ్ చేసుకుంటున్నా కింద. సో ఎరేజ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు యాడ్ ఫోటో మీద క్లిక్ చేయాలి. సో యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ ఈ బూయా అనేది పిఎన్జీ అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్లేస్ చేసుకుంటున్నా. సో మీరు రైట్ సైడ్లో ప్లేస్ చేసుకోవాలనుకుంటే ప్లేస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెడుతున్నా. సో పెట్టేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో క్లిక్ చేసి ఇక్కడ ఇంకోటి నేను ఈ పిఎన్జీని అయితే యాడ్ చేసేస్తున్నా. ఇది హెడ్ షాట్ పడ్డప్పుడు కానీ వస్తుంది కదా. సో నేను ఈ పిఎన్జీని ఇక్కడ రైట్ సైడ్లో పెట్టేసుకుంటున్నా. సో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను పైన లెఫ్ట్ సైడ్లో రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇది కనిపిస్తుంది కదా సేవ్ సింబల్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. సో ఈ సింబల్ మీద క్లిక్ చేసేయగానే
సేవ్ టు ఫోటో గ్యాలరీ అని చూపిస్తుంది. సో ఇది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీరు దీన్ని లైట్ రూమ్లోకి యాడ్ చేసుకోవాలి. సో లైట్ రూమ్ యాప్ని ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఇందాక పిక్సార్ట్లో నుంచి ఎక్స్పోర్ట్ చేసిన సేవ్ చేసుకున్న ఫోటోని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వన్ ఫోటో సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అని వస్తుంది. సో ఇప్పుడు మీరు ఆల్ ఫొటోస్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఉంది పిక్ అనేది ఫోటో. సో ఇప్పుడు మీరు ఇది గమనించినట్టయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం వేరే కలర్ ఉంది అండ్ మన ఫేస్ మన ఫోటో అనేది పర్ఫెక్ట్గా లేదు, అంటే ఏదో పిఎన్జీ యాడ్ చేసినట్టు ఉంది. సో మీరు దీన్ని అంటే బ్యాక్గ్రౌండ్ తోటి సింక్ చేయాలి ఇప్పుడు. సో సింక్ చేయాలంటే మీరు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది గ్యాలరీ సింబల్, ఇది ఆటో. సో ఇది క్లిక్ చేసేయాలి. సో క్లిక్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు లైట్స్లోకి వచ్చేసి ఇంకొంచెం ఎక్స్పోజర్ కొంచెం డిక్రీజ్ చేయాలి 1%. నా హైలైట్స్ కొంచెం డిక్రీజ్ చేయాలి, షాడోస్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేయాలి అండ్ వైట్స్ మీరు ఇక్కడ ఇంక్రీజ్ చేయాలి అండ్ బ్లాక్స్ డిక్రీజ్ చేయాలి. బ్లాక్స్ ఇంక్రీజ్ చేయాలి అండ్ వైట్స్ కొంచెం డిక్రీజ్ చేయాలి. సో ఇది చేసిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మళ్ళీ ఇది కలర్స్లోకి రావాలి. సో కలర్స్లో వైబ్రెన్స్ ఇంక్రీజ్ చేయాలి, సాచురేషన్ కొంచెం డిక్రీజ్ చేయాలి అండ్ ఇక్కడ మీరు టెంపరేచరు కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2% ఇంక్రీజ్ చేస్తున్నా. సో నెక్స్ట్ టింట్ వచ్చేసి నేను ఇక్కడ 3% పెడుతున్నా ప్లస్. సో నెక్స్ట్ నేను ఇక్కడ మిక్స్లోకి వస్తున్నా. సో మిక్స్లో సెకండ్ కలర్ సెలెక్ట్ చేసుకొని స్కిన్ కలర్ లూమినెన్స్ ఇంక్రీజ్ చేసుకున్నా అండ్ కొంచెం సాచురేషన్ డిక్రీజ్ చేసేస్తున్నా -3%. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత రెడ్ కలర్ది కూడా కొంచెం నేను లూమినెన్స్ ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ సాచురేషన్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా అండ్ నేను ఇక్కడ గ్రీన్ కలర్కి సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ బ్లూకి హ్యూ డిక్రీజ్ చేసి సాచురేషన్ ఇంక్రీజ్ చేసేస్తున్నా అండ్ నేను ఇక్కడ పైన డన్ క్లిక్ చేసేస్తున్నా. సో క్లిక్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ ఎఫెక్ట్స్లోకి రావాలి. మీరు ఎఫెక్ట్స్లో పైన స్ప్లిట్ టోన్ కనిపిస్తుంది కదా, సో ఇది క్లిక్ చేసేయాలి. సో క్లిక్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ హ్యూ వచ్చేసి మీరు ఇక్కడ అరౌండ్ 51 పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ అండ్ సాచురేషన్ మీరు ఇక్కడ నేను ఇక్కడ ఒక 15% పెట్టుకుంటున్నా అండ్ పైన డన్ క్లిక్ చేసేస్తున్నా హైలైట్స్ది. సో హైలైట్స్ ఇలా పెట్టుకోవాలి. సో మీరు ఇక్కడ డన్ క్లిక్ చేసేయాలి. సో టెక్స్చర్ కొంచెం ఇంక్రీజ్ చేయాలి, అరౌండ్ నేను ఇక్కడ 9% ఇంక్రీజ్ చేసిన అండ్ ఇక్కడ మీకు క్లారిటీ కూడా కొంచెం ఇంక్రీజ్ చేయాలి అండ్ డిహెన్స్ కొంచెం ఇంక్రీజ్ చేయాలి అండ్ విగ్నెట్ ఇప్పుడే పెట్టొద్దు అండ్ ఇక్కడ మీరు డీటెయిల్స్లో కూడా ఇప్పుడే వెళ్ళొద్దు. సో మీరు ఇప్పుడు పైకి వచ్చేసి ఇక్కడ మీరు సెలెక్టివ్ టూల్ కనిపిస్తుంది కదా, సో సెలెక్టివ్లోకి రావాలి పైన ఫస్ట్ది. సో సెలెక్టివ్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ఇక్కడ, సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఈ స్క్వేర్ది ఇది సెలెక్ట్ చేసేసుకొని మీరు ఇక్కడ స్క్వేర్ది సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ కింది నుంచి ఇలా పైకి కొంచెం తీసుకురావాలి. హ్యాండ్స్ మొత్తం కవర్ కావద్దు, కొంచెమే ఇలా తీసుకురావాలి. సో ఇలా అయితే మీరు పెట్టుకోవాలన్నమాట. సో మీరు ఇక్కడ వరకు ఇట్లా పెట్టేసుకొని పైన సన్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోజర్ డిక్రీజ్ చేయాలి. సో డిక్రీజ్ చేసిన తర్వాత ఈ స్క్వేర్ సింబల్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో క్లారిటీ ఇంక్రీజ్ చేయాలి. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత పైన మళ్ళీ రైట్ క్లిక్ చేసేయాలి. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ సెలెక్టివ్ టూల్లోకి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ప్లస్ క్లిక్ చేసి ఇప్పుడు సెకండ్ అది రౌండ్ సెలెక్ట్ చేసుకోండి, సర్కిల్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫేస్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మీరు ఫేస్ మీద ఇలా సర్కిల్ పెట్టేసి రైట్ సైడ్లో సన్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోజర్ కొంచెం ఇంక్రీజ్ చేయాలి. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత షాడోస్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేయాలి. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వచ్చేసేయాలి. సో ఎఫెక్ట్స్లో టెక్స్చర్ కొంచెం డిక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ చేసేయాలి. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ
సెలెక్టివ్లోకి వచ్చేసి ఇక్కడ మీరు ఇప్పుడు ప్లస్ క్లిక్ చేసి ఇప్పుడు మీరు రౌండ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఓన్లీ ఫేస్ అండ్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేటట్టు ఈ సర్కిల్లో పెట్టుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత ఇలా లాంగ్ ప్రెస్ చేయండి. సో లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఇన్వర్ట్ రేడియల్ అని పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత సన్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోజర్ కొంచెం డిక్రీజ్ చేయాలి అండ్ క్లారిటీ కొంచెం ఇంక్రీజ్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు పైన రైట్ క్లిక్ చేసేయాలి. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఇది మళ్ళీ ఆటో క్లిక్ చేసేస్తున్నా. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ విగ్నెట్ ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట. సో విగ్నెట్ యాడ్ చేసేసి ఇప్పుడు మీరు డీటెయిల్స్లోకి వచ్చేసి షార్పెనింగ్ నేను ఇక్కడ మొత్తం ఇంక్రీజ్ చేసేస్తున్నా అండ్ రేడియస్ డీటెయిల్స్ డిక్రీజ్ చేసేస్తున్నా మొత్తం. అండ్ మాస్కింగ్ కూడా మొత్తం నేను ఇక్కడ ఇంక్రీజ్ చేసేస్తున్నా అండ్ నాయిస్ రిడక్షన్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ కాంట్రాస్ట్ కలర్ నాయిస్ రిడక్షన్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ మీకు ఇప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ తోటి సింక్ అయిందనమాట ఇప్పుడు. సో ఇది బిఫోర్ అండ్ ఇది ఆఫ్టర్, బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇప్పుడు మీరు ఇక్కడ పైన షేడ్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసేసి జేపీజీ ఫామ్లోనే పైన రైట్ క్లిక్ చేసేయాలి, ఎక్స్పోర్ట్ చేసేయాలి. సో ఎక్స్పోర్టింగ్ ఫోటో అని వచ్చిన తర్వాత మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి గాయస్.